హలో హాయ్, నేను మీ ఉమా. ఈరోజు ఎంతో హెల్దీ అయిన జొన్న రొట్టెలు నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. మీరు కూడా చాలా సింపుల్గా చేసుకునే విధానం చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో కావలసినంత జొన్న పిండి వేసుకుని గోరువెచ్చని నీరు కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. సేమ్ మన చపాతీ పిండి కలుపుతాం కదా, అదే విధంగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్లో రోజు రైసు చపాతీలు తీసుకునే విధంగానే కర్ణాటకలో ప్రతిరోజు తినే ఆహారంలో ఈ జొన్న రొట్టెలు ఒకటి. చూడండి, కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ, ఒకసారే మొత్తం పోసుకోకుండా కొద్ది కొద్ది పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ జొన్నలు తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన మంచి పోషకాలు మన శరీరానికి అందుతాయి. జొన్నలు ఎక్కువగా తినేవారిలో గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటీస్, క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువండి. ఎందుకంటే ఇందులో కాల్షియం, ఇనుము, పొటాషియం, జింక్, రకరకాల పోషకాలు ఇందులో ఉంటాయి. చూడండి, ఇలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. జొన్నలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో బ్లడ్ తక్కువగా ఉన్న రక్తాన్ని పెంచే పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడండి, ఇలా కలుపుకున్న పిండిని ఒక చిన్న ముద్ద తీసుకుని ఇలా బాగా కలుపుకొని కొంచెం పొడి పిండి ఒత్తుకుని చపాతీలాగా అలా పిండి ఒత్తుకుని చేసుకుంటూ ఉండాలి. ఇలా అరచేత్తో రౌండ్గా నెమ్మదిగా తిప్పుతూ ఒత్తుతూ ఉండాలండి. చూడండి, నెమ్మదిగా అలా చేత్తో తట్టుకుంటూ ఉంటే అవే వస్తాయి. పిండి మెత్తగా జల్లించుకుని పెట్టుకోవాలి. చూడండి, నెమ్మదిగా అలాగా ఈ రొట్టెలు కాల్చుకోవడానికి అస్సలు ఆయిల్ అవసరం లేదు. చాలా మంచి ఫుడ్ అండి ఇది. ఒక కాటన్ క్లాత్ తీసుకుని నెమ్మదిగా వాటర్లో ముంచి అలా జస్ట్ ఒత్తుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా అలా నెమ్మదిగా చేసుకుని పొడిపిండిని వేసుకుని నెమ్మదిగా అలా అరిచేత్తో తడుతూ ఉంటే నెమ్మదిగా చిన్నగా తీసుకుని చేస్తూ ఉంటే అవే అలవాటు అవుతాయి. అనారోగ్యంతో బాధపడుతుంటారు కదండి, వారికి కూడా ఈ జొన్నలతో చేసిన రెసిపీస్ పెట్టడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అంది త్వరగా కోలుకుంటారు. వారికి త్వరగా కూడా జీర్ణం అవుతుందండి ఈ ఆహారం. ఎందుకంటే కడుపు నొప్పి, గ్యాస్ ట్రబుల్, ఇలా వాంతులు, ఇలా సమస్యలు, జీర్ణం అవ్వకుండా ఉండే సమస్యలతో బాధపడేవారు ఉంటారు కదా, వారికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. చాలా త్వరగా డైజెషన్ అయిపోతుంది అన్నమాట ఈ జొన్న రొట్టెలు తినడం. మన పాలిచ్చే తల్లులు ఉంటారు కదా, వారికి కూడా ఈ జొన్నలతో చేసిన రెసిపీస్ పెట్టడం వల్ల తల్లికి బిడ్డకి కూడా మంచి పోషకాలు అందుతాయండి. బిడ్డకి సరిపడ పోషకాలు, కాల్షియం బిడ్డకి బాగా అందుతాయండి. ఇప్పుడు మనం తీసుకునే అన్ని రకాల ధాన్యాలు కంటే జొన్నల్లో చాలా పోషకాలు ఉన్నాయంటండి. అందుకనే బాలింతలకు, గర్భిణీలకి ఇప్పుడు అంగన్వాడీస్లో కూడా ఈ జొన్న పిండి ఇస్తున్నారు. బాలింతలు వాడడం వల్ల చాలా మంచిదండి.
ప్రతిరోజు మన ఆహారంలో ఒక భాగం ఈ జొన్నలతో చేసుకున్న రెసిపీ తీసుకుంటే చాలా బాగా మనకు ఉపయోగపడతాయి. చూడండి, ఈ విధంగా ఇలా నెమ్మదిగా చేసుకుంటూ ఉంటే అలాగా 1-2 సార్లు చేసేటప్పటికి నెమ్మదిగా మనకే వస్తుంది. ఇవి ఏ విధమైన కర్రీస్లోనన్నా తీసుకోవచ్చు. కూరగాయలు, పప్పు, పచ్చళ్ళు, మనకి ఏ విధమైన ఎలా నచ్చితే అలా ఈ జొన్న రొట్టెలు తీసుకోవచ్చు. చూడండి, ఇలాగా నెమ్మదిగా చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇవి పిల్లలు పెద్దలు కూడా, పిల్లలకి మన ఇంట్లో ఉండే పిల్లలకు కూడా పెట్టడం వల్ల చాలా మంచిదండి. ఈ జొన్న రొట్టెలు చిన్నప్పటి నుంచి ఇలా నెమ్మదిగా అట్లోసి తీసుకుని నెమ్మదిగా చేతి మీదకి వేసుకుని నెమ్మదిగా పెనంపై వేసుకుని చూడండి, ఇలా వాటర్ ఒత్తుకొని, దీనికి అస్సలు ఆయిల్ అంటే అవసరం లేదండి. ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. పిల్లలకి చిన్నప్పటి నుంచి రాగులు, జొన్నలు ఆహారం అలవాటు చేయడం మంచిదండి. చూడండి, ఈ విధంగా జొన్న రొట్టెలు అయితే రెడీ అయినాయి. ఇలా ఒక గిన్నెలో తీసుకుని మూత పెట్టుకుని ఉంచుకుంటే స్మూత్గా ఉంటాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.